ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంటి మైదానంలో సన్ రైజ్ హైదరాబాద్తో తలపడనుంది. మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి 7:30కి ప్రారంభమవుతుంది. గత సీజన్లో తొలిసారిగా టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈ సీజన్ను అదే జోష్తో కొనసాగించాలని భావిస్తుంది. మరోవైపు 2016 తర్వాత మళ్లీ కప్ ముద్దాడాలని సన్ రైజ్ హైదరాబాద్ సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ ఫ్యాన్స్ అందరికీ భారీ ఉత్కంఠ కలిగించేలా ఉండనుంది. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత దేవదత్ పడికల్, కెప్టెన్ రజత్ పటిదార్ బ్యాటింగ్ లైనప్ను మరింత బలోపేతం చేస్తారు. వికెట్ కీపర్గా జితేష్ శర్మ, ఫినిషర్లుగా టిమ్ డేవిడ్, రిమారియో షెపర్డ్ ఉన్నారు. ఆల్రౌండర్లుగా కృణల్ పాండ్యా కీలకం. బౌలింగ్లో జోష్ హజిల్వుడ్ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తారు. స్పిన్ డిపార్ట్మెంట్లో శ్రేయాస్ శర్మ, ఫేస్లో జాకబ్ డఫీలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ వైపు చూద్దాం. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడనున్నారు. ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ను స్థిరపరుస్తారు. హెన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి, లియామ్ లివింగ్స్టోన్ లాంటి ఆడ్ హిట్టర్లు జట్టును ఎప్పుడైనా మలుపు తిప్పగలరు. బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ ఇంజరీ కారణంగా మొదటి కొన్ని మ్యాచ్లు మిస్ అవుతారు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కర్, బ్రైడెన్ కాష్, శివం మావి లాంటి బౌలర్లు బెంగళూరు బ్యాటర్లను ఎలా అడ్డుకుంటారో చూడాలి. చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు స్వర్గం లాంటిది. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ కారణంగా భారీ స్కోర్లు ఆశించవచ్చు. ఫాస్ట్ బౌలర్లు తెలివిగా వేరియేషన్స్ వాడాలి. స్పిన్నర్లు స్లో బంతులతో టర్న్ తీసుకోవాలి. రెండు జట్ల బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశం ఉంది. ఆర్సీబీ ఇంటి ఆధిక్యం ఉపయోగించుకుంటుందా, లేదా సన్ రైజ్ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఆధిపత్యం చెలాయిస్తుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు?